కేసీఆర్ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కి హాజరైతేనే నిజాలు బయటకు వస్తాయన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. విద్యుత్పై విచారణ జరపమని సవాల్ విసిరి ఇప్పుడు పారిపోయేందుకు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ పైన కూడా విచారణ జరుగుతుందని అన్నారు ఆది శ్రీనివాస్. ప్రైవేట్ కంపెనీలు తక్కువ ధరకే విద్యుత్ ఇస్తామన్నా కేసీఆర్ ఛత్తీస్గఢ్ నుంచి ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేశారన్నారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ భద్రాద్రి ప్రాజెక్టుని సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించే ప్రయత్నం చేశారన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్లో అవినీతి జరిగిందని ఆరోపించారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్. జస్టిస్ నరసింహారెడ్డి గారి కమిషన్ను రద్దు చేయాలని హైకోర్టుకు వెళ్ళినటువంటి మాజీ ముఖ్యమంత్రి బారాస అధినేత కేసీఆర్కు హైకోర్టులో నేడు చుక్కెదిరైనటువంటి అంశాన్ని ఈరోజు హైకోర్టు విచారణ కొనసాగాల్సిందేనటువంటి మాట చెబుతూ ఆయన పిటిషన్ను రద్దు చేయడం అంటే ఆయనకు ఎదురు దెబ్బనైన మాట. ఈ తీర్పు ఆయనకు చెంపపెట్టు లాంటిదనే మాటని సందర్భంగా చెబుతూ వాస్తవాలను దాచిపెట్టాలనుకున్నాడా? చట్టం ముందు అందరూ సమానమైనటువంటి సందర్భాలు ఉన్నటువంటి పరిస్థితులలో అతనికి వచ్చిన నోటీస్కు జవాబు చెప్పడానికి విధిగా కమిషన్ ముందు హాజరు కావాల్సింది పోయి ఏకంగా ఆ కమిషన్నే రద్దు చేయాలని చెప్పినటువంటి సాహసం చేసినట్టే ఇంకా కేసీఆర్ గారు అధికారం ఉన్నాడనుకుంటున్నారని చెప్పిన మాట ఈ సందర్భంగా వాస్తవాలను దాచిపెట్టాలని చేసేటువంటి ప్రయత్నానికి ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇప్పటికైనా కేసీఆర్ గారు జస్టిస్ నరసింహారెడ్డి గారి కమిషన్ ముందు హాజరు కావాలి, వాస్తవాలు చెప్పాలి. ఒకవేళ తప్పులు బయటపడితే దానికి అనుగుణంగా శిక్షను అనుభవించాల్సిందని మాట సందర్భంగా చెబుతూ 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో తీవ్రమైన విద్యుత్ కొరత ఏర్పడ్డది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో మిగులు విద్యుత్ ఉన్నది. దేశంలో కూడా చాలా ప్రాంతాల్లో మిగులు విద్యుత్ ఉన్నది. ఎన్నో కంపెనీలు తక్కువ రేట్లకే విద్యుత్ ఇస్తా అని ముందుకు వచ్చినాయి. పవర్ సర్ప్లస్ ఉన్నది చుట్టుముట్టు రాష్ట్రాల్లో కాబట్టి అత్యల్పమైన ఖర్చుతోటి ఆ రోజు మనకు పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు అవుతుండే. ఇది నరసింహారెడ్డి కమిషన్ ముందు ఇదంతా కూడా బట్టబయలు కాబోతా ఉంది. ఎక్కువ రేటుకు విద్యుత్ కొనుగోలు కేసీఆర్ చేసిండంటే దాని మతలబు కమిషన్లు ఏదో రకంగా మాట్లాడుకొనే చేసిండనే అర్థం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఉపయోగం లేనిది అవసరం లేనిది కేసీఆర్ తన సొంత క్యాబినెట్ సహచరులతో కూడా మాట్లాడాడు, ఆయనతో కలవడు. భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు సబ్ క్రిటికల్ టెక్నాలజీ తోటి నిర్మాణం చేయడానికి అనుమతి ఇవ్వడం, ఇది పూర్తిగా రుజువు చేయగలిగిన అవినీతి. వేల కోట్ల రూపాయల సామాగ్రి ఆ రోజు బిహెచ్ఈఎల్ దగ్గర 6 సంవత్సరాలుగా నిరుపయోగంగా పడున్నది. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో కూడా అనేక అవకతవకలు. పిట్ హెడ్ అంటే బొగ్గు ఎక్కడ దొరుకుతుందో అక్కడనే పవర్ ప్లాంట్లు పెడతారు ఎక్కడనైనా సరే. తెలంగాణ ఓటర్కు తెలివే లేదు, ఆంధ్ర ఓటర్కు చాలా తెలివి ఉంది అన్నారు. ఇప్పుడు తెలంగాణ ఓటర్ తెలివి చూపించిండు, ఆంధ్ర ఓటర్ కూడా తెలివి చూపించిండు. పిచ్చి తుగులకు పాలన చేస్తున్న ఇద్దరు మూర్ఖపు ముఖ్యమంత్రులను ఇంటిదారి పట్టించి తెలుగువారందరూ కూడా తెలివిగల వారే అని చెప్పి